మేరా భారత్ మహాన్ స్వాతంత్ర్య దినోత్సవం. ఓ పెద్ద కర్ర, దానికో జెండా, లాగడానికో తాడు, కురవడానికి పువ్వులు, తినడానికి స్వీట్లు, గుర్తులేని పలకలేని అర్థం తెలియని మన జనగణమన వందే మాతర గీతాలు, సమయానుకూల దేశభక్తుల భాషితాలు. ఇదేగా స్వాతంత్ర దినోత్సవం అంటే. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న తంతు ఇదే, మన వంతుగా చేస్తున్నది ఇదే. అంతేనా? నిజంగా అంతేనా? బానిస భారతం నుండి స్వేచ్ఛా భారతంలోకి ఎన్నేళ్ల ప్రయాణం, ఎలాంటి ప్రయాణం? అలసిపోని ఆకలి మంటల ప్రయాణం, మడమ తిప్పని ఆత్మార్పణల ప్రయాణం, గుండుకు గుండెనిచ్చిన బలిదానాల రక్త ప్రయాణం, అహింస సత్యాగ్రహ నిరాహార దీక్షల ప్రయాణం, భరతమాత చలవిడిపించే ప్రయాణం, బానిస శృంఖలాల తెగనరికే ప్రయాణం, ఆ సేతు ఇమనగ భారతావని ప్రయాణం, రణాల మరణాల ప్రయాణ ఫలితమీ మన స్వేచ్ఛా భారతం, వేల వేల త్యాగాల ప్రయాణ బహుమానమీ జాతీయ పతాక కీర్తి కిరీటం. ఆ ప్రయాణం గుర్తుందనేస్తాం. ఈ అసాంఘిక శస్త్రాల నుండి ఆ సాంఘిక శాస్త్రంలోకి వెళదాం గానిరా, ఆ పోరాట వీరుల ప్రయాణం చూద్దు గాని రానేస్తాం. మళ్ళీ గుర్తు చేసుకుందాం, గుండెల్లో పదిలపరుచుకుందాం, బీటలు పడిన బాటలు నడిచే రేపటి తరానికి చెప్తాం గానిరా. అప్పుడే మన అస్తిత్వాలకి ఓ విలువ, అప్పుడే మన జీవితాలకు శాశ్వతత్వం. గాంధీ అంటే ఫోటో కాదని, సెలవు రోజు అసలే కాదని మళ్ళీ చెప్తాం కానిరా. రానిస్తాం రా, మరో ప్రయాణం చేద్దాం కానిరా. మరెంతో ప్రయాణం చెయ్యాలి. అలసిపోని నిబ్బరం, సొమ్మసిల్లని పోరాటం ఆత్మానుగతంగా మనకు అబ్బిందే. వచ్చి రోజుకో అధికార నిర్లక్ష్యం ఇక్కడ, పూటకో అనధికార దుర్మార్గం ఇక్కడ. మన దేశ నిత్య దహనాల నుండి, మన దేశ బలవంతుల పడగల నుండి ప్రయాణం చేయాలి కానిరా. సమాజం కోసం, సమాజ భారతం కోసం, శాంతికాముక భారతావని కోసం మళ్ళీ ప్రయాణం చేద్దాం కానిరా. జాతీయ జెండాలు మోసుకు తిరగడం కాదు, జాతీయత మోసుకెళ్తాం కానిరా. రానేస్తాం. ఆత్మ సౌరభాల్ని పంచుకుందాం, ఆత్మీయ సౌరభాల్ని పంచుకుందాం కానిరా. ప్రయాణం చేద్దాం రా. ప్రయాణం అంటే వరిచేల నుండి ధాన్యపు గింజలు మన కంచంలో అన్నంగా మారే కర్మజీవుల కష్టజీవుల స్వేద ప్రయాణం మన పిల్లలకి చెప్తాం కానిరా. రానేస్తాం. మరెంతో ప్రయాణం చేయాలి. జై భారత్.